హెల్త్ ఇన్స్యూరెన్స్ గానీ, లైఫ్ ఇన్స్యూరెన్స్ గానీ మనం ఎందుకు తీసుకోవాలి? ఎందుకు రిజెక్షన్స్ అవుతున్నాయి? దీని గురించి డెడికేటెడ్‌గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో ఎండ్ వరకు చూసుకున్నట్లయితే మీకు ఇంకా క్లారిటీ వచ్చిద్ది. అండ్ మా పేజ్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో శ్రీనివాస్ రెడ్డి గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ నిహాల్, ఎలా ఉన్నారు? యెస్ సార్, బాగున్నారా? మీరెలా ఉన్నారు? ఫైన్. యెస్ సార్. సార్ ఇప్పుడు నార్మల్‌గా హెల్త్ ఇన్స్యూరెన్స్ కానీ, టర్మ్ ఇన్స్యూరెన్స్ కానీ తీసుకోండి అని చెప్తూ ఉంటారు. అవును. సో నార్మల్‌గా అసలు ఎవరు హెల్త్ ఇన్స్యూరెన్స్, టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి? ఎవరు హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలన్న క్వశ్చన్ ఈరోజు చాలా ట్రెండింగ్. నాకెందుకు ఇవన్నీ, నాకేమవుతుంది, పర్లేదులే, మనకి పెద్ద అవసరాలు ఏమి రావు, నాకు ఆల్రెడీ ఆఫీస్లో ఒక 2 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది, 5 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందని చాలామంది మాట్లాడతారు. పర్టికులర్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు చాలా ఫ్యామిలీస్ని ఒక చిన్న హాస్పిటల్ అడ్మిషన్ వాళ్ళ లైఫ్ సైకిల్ మొత్తాన్ని మార్చేస్తుంది. ఒక నీ రీప్లేస్మెంట్, ఒక హార్ట్ సర్జరీ, లేదా ఒక కిడ్నీ, ఇలాంటివి ఏదైనా ఒక ఫ్యామిలీలో కనుక ఈవెంట్ జరిగితే దగ్గర 10 నుంచి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది నార్మల్ హాస్పిటల్కి వెళ్తే. అలాంటి సందర్భంలో 10 నుంచి 25 లక్షల రూపాయలు కనుక అతను ఒక చిన్న ఎంప్లాయీ 30,000, 50,000, 1 lakh మంత్లీ ఎర్న్ చేసే పర్సన్, లేకపోతే ఓల్డ్ అగ్రికల్చర్ ఫార్మింగ్ చేసుకునే పర్సన్స్ కనుక ఇంత ఇన్వెస్ట్మెంట్ ఒక ఈవెంట్కే ఖర్చు పెడితే వాళ్ళు మళ్ళీ మొదటికి వస్తారు. పర్లేదు, ఏదన్నా వరస్ట్ కేసులో కూడా నేను ఎవరికైనా ఫోన్ చేస్తే ఒక 10 లక్షలు ఇమీడియట్గా నా అకౌంట్లో క్రియేట్ అవుతాయి. 1 కోటి రూపాయలు ఎలాంటి ఈవెంట్లో ఎలా ఖర్చు పెట్టాలనుకుంటే కూడా పర్లేదు, నా బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటుంది, ఇమీడియట్గా నేను పే చేయగలను అనుకునే వాళ్ళు ఎవరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం. అట్లా కాదు, నాకు ఎప్పుడన్నా ఏదైనా చిన్న ఇబ్బందో పెద్ద ఇబ్బందో వస్తే 2 లక్షలు 3 లక్షల గురించి నేను మాట్లాడట్లేదు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 50 లక్షల గురించి మాట్లాడుతున్నా. అలాంటి ఇబ్బంది వస్తే మా పిల్లల ఎడ్యుకేషను, నా రిటైర్మెంట్ ప్లాన్స్, లేకపోతే నా వెల్త్ క్రియేషన్ ప్లాన్స్, లేకపోతే నేను ఆల్రెడీ సంపాదించుకున్న ఎసెట్స్, వాటికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. దాంతోపాటు క్వాలిటీ ట్రీట్మెంట్ కావాలి. నేను రాజీ పడిపోయి చిన్న హాస్పిటల్లో కాకుండా వెల్ ఎక్విప్డ్ ఉన్న, ట్రైన్డ్ డాక్టర్స్ ఉన్న హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ తీసుకోవాలి అని కనుక ఎవరైనా ఫీల్ అవుతుంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు హెల్తీగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. పర్లేదు, నాకేమీ రాదు, వస్తే కూడా నా బ్యాంక్ అకౌంట్లో 1 కోటి రూపాయలు ఉన్నాయి, నేను అటు ట్రాన్స్ఫర్ చేసి ఈజీగా చేయించుకోవాలనే వాళ్ళకి ఆబ్వియస్గా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అవసరం. ఎందుకంటే బ్యాంక్ సేవింగ్ అకౌంట్లోనే 1 crore క్యాష్ ఉందంటే వాళ్ళ వెల్త్ ఎలా ఉంటుంది? అవును సార్. ఇంకోటి ఏంటంటే కొంతమంది వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతారు. అవును. ఎలా అంటే, సో నా కళ్ళ ముందే వాడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు కానీ వాడి క్లెయిమ్ వచ్చేటప్పుడు రిజెక్ట్ అయింది, అవును, నేను ఎందుకు తీసుకోవాలి, ఇలా చాలా ఉన్నాయి. అవును. సో అంతకు మించి ఏదన్నా మనం దాచుకున్న డబ్బుల్ని మనం ఇలా పెట్టుకోవాలని చాలా మంది అనుకుంటారు. అవును. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళకి మీరేం చెప్తారు? సరే, హెల్తీగా ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు మీరు డిస్క్లోజర్స్ని, యాక్చువల్గా మీ హ్యాబిట్స్ని కానీ, మీకు ఆల్రెడీ ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని కనుక మీరు ప్రాపర్గా పాలసీ తీసుకునేటప్పుడే మీరు మెన్షన్ చేసి ఉంటే, పాలసీ తీసుకునేటప్పుడు మీ ఏజెంట్ దగ్గర కానీ మీరు ఆన్లైన్ పోర్టల్స్లో ఎక్కడైనా తీసుకుంటున్నప్పుడు కూడా పూర్తి అవగాహనతో డిస్కస్ చేసి తీసుకున్నట్లయితే కంపెనీస్ క్లెయిమ్ ఇవ్వకపోతే మనం ఫైట్ చేసి క్లెయిమ్ తెచ్చుకోవచ్చు. మన దగ్గరే తప్పులు పెట్టుకుంటే, యాజ్ అడ్వైజర్ పూర్తిగా అన్నీ మెన్షన్ చేయకుండా మీరు చెప్పిన అడ్వైజర్ మెన్షన్ చేయలేదా, లేకపోతే మీరే డిస్క్లోజ్ చేయకుండా కొన్ని దాచిపెట్టుకున్నారా, లేదా ప్రీమియం తగ్గాలని కొన్ని కండిషనల్ పాలసీలు తీసుకున్నారా? అలాంటి సందర్భాల్లో మాత్రమే క్లెయిమ్స్ రిజెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇవాళ మార్కెట్లో ట్రెండ్ అవుతున్న చాలా వీడియోస్ బ్యాక్ ఎండ్లో కూడా చెక్ చేసుకోవాలి. మన పాలసీలు, పాలసీ పర్టికులర్ పర్సన్ ఎవరైతే పాలసీ తీసుకుంటారో ఆ టైంలో అతను ఏమేమి డిస్క్లోజ్ చేశాడు, ఏమేమి డిస్క్లోజ్ చేయలేదు, పాలసీ డాక్యుమెంట్ ఏం చెప్తుంది అనేది పూర్తిగా అర్థం చేసుకుంటే ఈ క్లెయిమ్ ఎందుకు వచ్చింది, ఈ క్లెయిమ్ ఎందుకు రాలేదని అసెస్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏమీ తప్పులు చేయట్లేదా అంటే చేస్తున్నాయి. వాళ్ళు అర్థం చేసుకునే విధానంలోనూ వాళ్ళు కూడా ఏదో విధంగా క్లెయిమ్ని డినై చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మధ్యలో మీకు ఎవరైతే మిడిల్ మ్యాన్గా ఉండే ఏజెంట్ ఉంటాడో అతను ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రాపర్గా కమ్యూనికేట్ చేసి మన దగ్గర తప్పు లేదని ప్రాపర్గా అతను కమ్యూనికేట్ చేసి మీ క్లెయిమ్ను ఇప్పించగలిగే కెపాసిటీ ఉన్న ఏజెంట్ల దగ్గర పాలసీలు తీసుకుంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాదు. ఓకే. అట్లా కాకుండా ఆన్లైన్ పోర్టల్లో నేను ఒక లింక్ షేర్ చేస్తాను, ఇంకోరో లింక్ షేర్ చేస్తారు, మీకు నాకు ఏ కాంటాక్టు లేకుండా కనుక వాళ్ళు ఏదో చెప్పారు కానీ మీరు పాలసీలు తీసుకుంటే మేబీ ఎవరు టార్గెట్లు వాళ్ళకుంటాయి. సాయంత్రం అయ్యేపటికి ప్రతిదీ నెంబర్ గేమే. ఎవరు అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు పాలసీలు సేల్ చేస్తే కనుక అల్టిమేట్గా సఫర్ అయ్యేది మాత్రం ఎండ్ కస్టమర్ మాత్రమే. దాన్ని చాలా జాగ్రత్తగా, పర్టికులర్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి తీసుకోవాలి.
ఓకే. అదే టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నట్టు టర్మ్ ఇన్స్యూరెన్స్ కూడా కొన్ని రిజెక్ట్ అయిన సిట్యుయేషన్స్ అవును. చూస్తాము. అవును. సో వాళ్ళని చూసి కూడా ఇన్‌స్పైర్ అయ్యే చాలా మంది ఉన్నారు. అవును. వాళ్ళకందరికి మీరేం చెప్తారు? రిజెక్షన్స్ ఒకటి సార్, డిస్క్లోజర్సే. డిస్క్లోజర్స్. Disclosures. డిస్క్లోజర్స్. ఓకే. డన్. రిజెక్షన్స్ చాలా ఛాన్సెస్ ఎంప్లాయీస్లో రిజెక్షన్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి నేను డేటా తీసుకోవాలంటే కష్టం, కానీ ఎంప్లాయీ నుంచి డేటా తీసుకుంటాం చాలా ఈజీ. ఇన్ కేస్ ఏదైనా క్లైమ్ వచ్చింది, మా క్వశ్చనీర్ ఏముంటుందంటే లాస్ట్ 4 yearsలో మీరు ఎక్కడైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా, ఏదైనా కారణంతో హెల్త్ రీజన్తో మీరు ఆఫీస్లో ఏమైనా లీవ్ పెట్టారా, ఇలాంటి క్వశ్చనీర్ ఉంటుంది. నో 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 అని పెట్టేసి పాలసీ కంప్లీట్ చేస్తాం. ఇన్ కేస్ వరస్ట్ సిచ్యువేషన్లో 3 yearsలో కనుక ఇలాంటి ఎవరైనా పర్సన్ కనుక క్లైమ్ వస్తే, అతను చనిపోవడం వల్ల ఏమైనా ఇబ్బంది క్లైమ్ వస్తే, అతను ముందు ఇన్సూరెన్స్ కంపెనీ అతను ఆడిట్ చేసుకునేటప్పుడు బ్యాక్ ఎండ్లో చెక్ చేసుకునేది అదే. ఆఫీస్కైనా లీవ్ పెట్టారా, లాస్ట్ 4 yearsలో ఆఫీస్కైనా లీవ్ పెట్టారా డ్యూ టు హెల్త్ రీజన్స్. ఫేవర్ వచ్చిందని మన వాళ్ళు రాకపోయినా కానీ ఏదో అవసరంతో ఫేవర్ వచ్చిందని లీవ్ పెడతా ఉంటారు. రెండోది, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే కనుక మీరు క్లైమ్ డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతారు. క్లైమ్ డీటెయిల్స్ ఇవ్వమని అడిగినప్పుడు మీరు ఏమి ఇవ్వాలి, ఇంకా మీ పాలసీ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. చాలా మంది రెగ్యులర్ పాలసీస్లో మీరు ఎండోమెంట్ పాలసీ లాంటివి చేస్తున్నప్పుడు చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్లో అయితే అలాంటి తప్పులు ఎవరు చేయట్లేదు వాళ్ళ మాకు తెలిసినంత వరకు. ఎండోమెంట్ పాలసీలు చేసేటప్పుడు చాలా మంది వాళ్ళు హెల్త్ ఇష్యూస్ని ఇగ్నోర్ చేసేసి పాలసీలు తీసుకుంటూ ఉంటారు. కానీ హెల్త్ ఇన్సూరెన్స్లో ఎవరు హెల్త్ ఇష్యూస్ని ఇగ్నోర్ చేయట్లేదు. వాళ్ళకి ఏ హ్యాబిట్స్ ఉన్నాయి అన్నీ చెప్తున్నారు. హెల్త్ పాలసీ ఆల్రెడీ ఉంది, ఒక మంచి రీజనబుల్ ఎండోమెంట్ పాలసీ తీసుకున్నాం. హెల్త్ పాలసీలో మాత్రం మీరు బీపీ, షుగర్లు నేను అన్నీ మెన్షన్ చేశారు, లేకపోతే రేపు ఎప్పుడైనా క్లైమ్ ఇబ్బంది అవుతుందని భయం కాబట్టి. కానీ లైఫ్ ఇన్సూరెన్స్లో మీరు ఇగ్నోర్ చేశారు అంటే రేపు ఏదైనా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో క్లైమ్ వస్తే మీ క్లైమ్ వచ్చిద్దా రాదని క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మీరు అక్కడ ఆల్రెడీ డిస్క్లోజ్ చేశారు, కానీ ఇక్కడ డిస్క్లోజ్ చేయలేదు. అదే రీజన్స్తో క్లైమ్స్ రిజెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటిలో కూడా ఫ్యాక్ట్ ఏంటంటే నాన్ డిస్క్లోజర్ ఫ్యాక్ట్స్. ఇన్సూరెన్స్ కంపెనీస్ ట్రై చేయట్లేదా అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ట్రై చేస్తాయి డినై చేయడానికి. దాన్ని మనం ప్రాపర్గా ఆన్సర్ చేయాలి, అవసరమైతే ఫైట్ చేయాలి, తీసుకోవాలి. అంతేగాని పూర్తిగా ఇగ్నోర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ నిహాల్.